కాన్ఫిడెన్స్. లైఫ్లో మీరు ఏ ప్రొఫెషన్కైనా వెళ్ళాలనుకుంటే అది మీ జాబ్ కావచ్చు, బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్, సేల్స్, ఇన్సూరెన్స్ ఏదైనా సరే, ఆర్ మీరు చదువుకుంటున్న స్టూడెంట్ అయినప్పటికీ మీ ప్రొఫెషన్స్ అండ్ స్టడీస్లో టాప్లో ఉండాలనుకుంటే ఆల్వేస్ మీ చుట్టూ వైఫై లాగా ఒక్కటైతే ఉండి తీరాలి గాయస్. అదే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే అలా ఇలా కాదు. మీ లైఫ్లో మీరు ఏం చేయాలన్నా వెనకడుగు వేసే ఆలోచనే రానంత గొప్పగా ఉండాలి మీ మీద మీ కాన్ఫిడెన్స్ అనేది. అసలు ఏ పని చేయాలన్నా కాన్ఫిడెన్స్ ఉండాలి అనే విషయం అందరికీ తెలుసు. ఇంతకుముందు ఎంతో గొప్పగా చాలామంది చెప్పుంటారని కూడా మీకు తెలుసు. కానీ ఆ కాన్ఫిడెన్స్ అనేది కంటిన్యూస్గా ఎలా డెవలప్ చేసుకోవాలి అని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి గాయస్. ఈరోజు ఈ వీడియోలో మీ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసే 3C ఫార్ములా అని చెప్పబోతున్నాను. 3C ఫార్ములా. మీరు ఈ 3C ఫార్ములాని అర్థం చేసుకుని ఫాలో అయినట్లయితే అన్లిమిటెడ్ ఫ్యాబులస్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఫస్ట్ C ఏంటి అంటే కాంపిటెన్సీ. కాంపిటెన్సీ మీన్స్ క్యాపబిలిటీ, యోగ్యత. గాయస్, మీరు ఏదైనా ఫీల్డ్లో ఎదగాలనుకున్నప్పుడు ఆ ప్రొఫెషన్కి సంబంధించి ఆ టాపిక్ మీద అట్లీస్ట్ గ్రిప్ ఉండి ఆ ఇంట్రెస్ట్ని ఇంకా డెవలప్ చేసుకునే తపన ఖచ్చితంగా ఉండి తీరాలి. దీనినే కాంపిటెన్సీ అంటారు. ఎప్పుడైతే మీ కాంపిటెన్సీ పెరుగుతూ ఉంటుందో కాన్ఫిడెన్స్ దానంతట అదే పెరుగుతుంది. లైఫ్లో మీరు కాంపిటెంట్గా లేనప్పుడు కాన్ఫిడెంట్గా కూడా ఉండలేరని మర్చిపోవద్దు. మీరు ఏ ఫీల్డ్లో ఎక్కడున్నా 2 పనులు అయితే ఖచ్చితంగా చేయాలి గాయస్. ఫస్ట్, ముందు మీరు తెలుసుకోవాల్సింది మీరు సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్లో ఏ టాలెంట్స్ ఉంటే టాప్లోకి వెళ్తాము అని. సెకండ్, ఎప్పుడైతే ఏం టాలెంట్స్ ఉండాలో, ఎటువంటి కాంపిటెన్సీ మీకు కావాలని అర్థమైందో ఆ స్కిల్స్ మీలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేనట్లయితే మీ కాంపిటెన్సీ, క్యాపబిలిటీస్ని డెవలప్ చేసుకోవడానికి ప్రతి నిమిషం కష్టపడండి. రాత్రికి రాత్రే చేంజ్ వస్తుందని చెప్పను, కానీ ఇలా మీ క్యాపబిలిటీస్ అని కాంపిటెన్సీని డెవలప్ చేసుకుంటూ టాప్లో ఉండడానికి మీరు చేసే ప్రయత్నంలో కాన్ఫిడెన్స్ అనేది 100 రెట్లు పెరుగుతుంది. సో 2 పనులు అయితే ఖచ్చితంగా చేయాలి గాయస్. ఫస్ట్, మీరు ఎందులో కాంపిటెంట్గా ఉండాలనుకుంటున్నారో ఫైండ్ అవుట్ చేయడం. సెకండ్, మీ కాంపిటెన్సీని డెవలప్ చేసుకోవడంలో బిజీ అవ్వడం. ఈ కాంపిటెన్సీ అనే ఫస్ట్ C మీ ప్రొఫెషన్లో టాప్లో ఉండడానికి ఫస్ట్ స్టెప్ అని ఎప్పుడూ మర్చిపోవద్దు. నెక్స్ట్, సెకండ్ C వచ్చేసి కన్సిస్టెన్సీ. గాయస్, మీరు కాంపిటెన్సీతో నేర్చుకోవడం, ఎంతో ఇంట్రెస్ట్గా స్కిల్స్ అండ్ మీ క్యాపబిలిటీని డెవలప్ చేసుకుంటూ ఆ నేర్చుకున్న వాటిని యాక్షన్స్లో పెట్టడం. నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే దాని మీద పని చేయడం ఇంకో ఎత్తు. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ చదవడం ఒక ఎత్తు అయితే లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఒక టాపిక్ మీద ప్రాజెక్ట్ వర్క్ చేసి సబ్మిట్ చేయడం వాళ్ళకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ నుండే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఏ ఫీల్డ్లో అయినా మీరు నేర్చుకున్నది అదే కన్సిస్టెన్సీతో ఆచరణలో పెడుతూ ఉన్నప్పుడు మీ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం, విశ్వాసం అనేవి డెవలప్ అవుతూనే ఉంటాయని ఎప్పుడూ మర్చిపోవద్దు. గైస్, ఫస్ట్ C కాంపిటెన్సీ, సెకండ్ C కన్సిస్టెన్సీ అండ్ థర్డ్ C ఏంటి అంటే కాంపౌండింగ్. ఎప్పుడైతే లైఫ్లో మీరు పైన చెప్పిన కాంపిటెన్సీని డెవలప్ చేసుకుంటూ అండ్ కన్సిస్టెంట్గా కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు కాన్ఫిడెంట్గా పనిచేస్తూ ఉంటారో మీరు అచీవ్ చేసే రిజల్టే కాంపౌండింగ్. ఎవరి విషయంలోనైనా కాంపౌండింగ్ ఈజ్ అమేజింగ్ గాయస్. ఫస్ట్ 2, 3, 4 ఇయర్స్లో నిర్విరామంగా కష్టపడుతూ మీకు మీరు డెవలప్ అవుతూ ఆఫ్టర్ 5 ఇయర్స్ మీరేంటో అందరూ గుర్తించి మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ అనేది ఎన్నో రెట్లు డెవలప్ అవుతుంది. అండ్ మీరు ఏ ఫీల్డ్లో అయితే టాప్లో ఉండాలని కాంపిటెన్సీతో ఒక స్కిల్ని డెవలప్ చేసుకుని నిరంతరంగా కన్సిస్టెన్సీతో కష్టపడటం వలన ఫైనల్ అవుట్పుట్ మీరు టాప్ 1 ఆర్ టాప్ 5లో ఉండేలా చేసే కాంపౌండింగ్ అనేది మిమ్మల్ని లైఫ్లో అన్స్టాపబుల్గా ఉంచుతుంది. సో గాయస్, ఈ 3C ఫార్ములాని ఎనీ టైం గుర్తుంచుకుని లైఫ్లో అప్లై చేస్తూ అన్స్టాపబుల్గా దూసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.